తెలంగాణ సమాజం లోపల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అదేవిధంగా వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మేము ఇక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడడం జరుగుతుందో ఆ మాటలను నీ చెవులను కొంచెం బాగా పెద్దవి వేసుకొని వినే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారం లోపలికి రావడానికి ఏ మాటలు చెప్పి ఇప్పుడు గద్దెనెక్కిరు. మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడే సరూర్ నగర్ స్టేడియం లోపల యూత్ డిక్లరేషన్ మీరు అనౌన్స్ చేసిపోయారు. మీ అధినేత ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అనేటువంటి పేరుతో యువతను మోసం చేసేటువంటి ఒక డిక్లరేషన్కు మీరు నాంది పలికిపోయారు ఇక్కడ సరూర్ నగర్ స్టేడియం. మరి 2.5 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు ఒక్క యూనిఫామ్ పోస్ట్ కూడా అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేయలేదు. మీరే చెప్పిరు, ఏం చెప్పిరు, 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మీరు చెప్పడమే కాక యూనిఫామ్ పోస్టుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ అధినేత డీజీపీ గారు సివి ఆనంద్ గారు కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు, 19,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. మళ్ళీ వివిధ రకాల మీటింగ్స్ లోపల మేము 5,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు. మరి 5,000 నోటిఫికేషను కోసమైనా వీళ్ళందరూ కూడా తమ యొక్క కంప్లీట్ టైం అంతా కూడా మీ ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టి ఊర్లు తిరిగి అందరినీ వేడుకొని కాలు మొక్కి మీకు ఓట్లేపించి మిమ్మల్ని అధికారం లోపలికి తీసుకొచ్చింది. 5,000 వేకెన్సీస్ ఇస్తే మీరు జీవో 46 రద్దు చేస్తారని చెప్పేసి అధికారం లోపలికి వచ్చారు. మీరు జీవో 46 రద్దు చేయకుండా 5,000 నోటిఫికేషన్తో మీరు కనుక ఇస్తే అందులో 2,500, 3,000 ఓన్లీ హైదరాబాద్ జోన్ లోపల ఉంటాయి. జీవో 46 రద్దు చేయరు, 5,000 నోటిఫికేషన్లు ఇస్తారు, అందులో సగం ఇక్కడే ఉంటాయి. మిగతా 32 జిల్లాల లోపల ఒక్కొక్కటి 0-1-0-1-0-1 అని చెప్పేసి వేకెన్సీస్ చూసి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల పిల్లలు. మీరు మొన్న ఏమంటారు, మీరు నోటిఫికేషన్లు గతంలో ఇవ్వలేదు, ఇవ్వకపోతే ధర్నా చేసిరు, మేము 5,000 ఇస్తామన్నా కూడా ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటారా? మేము 5,000 ఇస్తామంటారా? ఒకవేళ ఇది కనుక వద్దంటే మీరు కింద నేలకు రాసుకున్నా, బాయిలో దుంకినా, ఇండ్రిన్తో మందు దాగినా, మీరు చచ్చినా మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు పిల్లలకి ఇచ్చేటువంటి భరోసా అదేనా? నాయకుడు ఎప్పుడైనా ఒక హోపుని ఇవ్వాలి, ఒక నమ్మకాన్ని ఇవ్వాలి సమాజానికి. మరి 15 లక్షల మంది రేపు పోటీ పరీక్షలకు పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 15 లక్షల మంది అంటే 15 లక్షల ఆస్పిరెంట్స్ కాదు, ఇక్కడ 15 లక్షల కుటుంబాలు. మరి ఈ 15 లక్షల కుటుంబాలకు మీరు ఇండ్రిన్ డబ్బాలు ఇంటికి పంపించి వాళ్ళను ఆత్మహత్యలకు పాల్పడమని చెప్తున్నారా? మీరు ఇదేనా బాధ్యత? ఇదేనా మీరు ఇచ్చేటువంటి నమ్మకం? ఇదేనా మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి? ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది పెత్తందారుల ప్రభుత్వం. ఇది ఏమంటారు మీరు? ఏమంటారు? నిన్న గంటకోటి 700, 1,400, 5,000 అని చెప్పేసి ఇక్కడ ఉద్యమాలు చాలా తీవ్ర స్థాయి లోపల గత నెల రోజుల నుంచి తిండి లేకున్నా తిప్పలు లేకున్నా ఎండకు ఎండి గతం లోపల ఇప్పుడు వానకు తడుస్తూ వీళ్ళందరూ కూడా గల్లీ లోపల ఉద్యమాలు చేస్తూ ఉంటే, రోడ్లెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిరోజు వీళ్ళని అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి పంపిస్తారా? గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసిన గతం లోపల మధ్యాహ్నం వదిలిపెట్టడం జరిగి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెడతారా? చదువుకునే పిల్లల మీద ఎంత దాష్టీకం, ఎంత దుర్మార్గం, ఎంత నియంతృత్వం. మీరు ఏదో సభలో చెప్పినట్టున్నారు, ఏదో కాంక్లేవ్ లోపల నేను హిట్లర్ను అని చెప్పేసి. నిజంగానే యు ఆర్ ద హిట్లర్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు ఇదే విధంగా గనక కంటిన్యూ చేస్తే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ప్రొద్దున కావాలనే ఏం చేస్తారు పిల్లలు చేసుకొని మా ప్రభుత్వం ఇట్లే చేస్తుంది అని చెప్పేసి ఒక నియంత పాలనకు నాంది తీసేటువంటి ప్రెస్ నోటును ఇవాళ 7,437 వేకెన్సీస్తో పిఆర్బి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెస్ నోటును రిలీజ్ చేసింది. ఎన్నుంటాయండి ఎస్ఐ? ఎన్నుంటాయి ఎస్ఐ? గతం లోపల 3 నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేయట్లేదు, కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, మనకు అనుభవాలను మీరు ప్రాతిపదికగా పరిగణ లోపల తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఎందుకంటే గత ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి మీరు వస్తే ఇంకా ఏదో లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసిరు. మరి గత ప్రభుత్వం 2016 లోపల అంటే ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత 10,000 నోటిఫికేషన్ ఇచ్చింది. 2018 లోపల 20,000 నోటిఫికేషన్ ఇచ్చింది. 2022 లోపల 17,000తో ఇచ్చింది నోటిఫికేషన్. అంటే 3 స్ట్రెచ్ల లోపల 47,000 వేకెన్సీస్తో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి అనుభవం మీకు వద్దా? మీరు ఏం నేర్చుకుంటున్నారు? గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు, గత పాలకులు చేసినటువంటి అనుభవాల నుంచి మీరు నేర్చుకొని ఇంకా పాఠాలు నేర్చుకొని మీరు ఇవ్వాలి కదా నోటిఫికేషను. 19,000 నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు 7,437తో ఈరోజు ప్రెస్ నోటును రిలీజ్ చేసి మీరు ఏం సంకేతం ఇద్దామనుకుంటున్నారు నిరుద్యోగ సమాజానికి? మీరు ఇదే విధంగా నియంతలాగా ఉంటే మీరు అనుకుంటున్నారు కావచ్చు మా ప్రభుత్వం సేఫ్గా ఉంది, మేము 70,000 వేకెన్సీస్ ఇచ్చినాం, 70,000 రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మీరు చాలా ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా రకాల సభల లోపల చెప్తున్నారు కదా. వాస్తవానికి మీరు ఇచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, మీరు చేసినటువంటి టోటల్ రిక్రూట్మెంట్ ఈ రోజు నాటికి కేవలం 16,600 మాత్రమే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడుంది నైతికత? మీకు అర్హత ఎక్కడుంది? 70,000 వేకెన్సీస్ మేము ఇచ్చినామని చెప్పేసి ఏ ప్రభుత్వం ఇచ్చింది? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి మీ జేబు లోపల ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి వేకెన్సీస్ను మేమే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పుకోవడము సిగ్గులేదా? సిగ్గుండాలి కదా. 20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం కదా మీది. మరి 20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం లోపల 20,000 వేకెన్సీస్ ఇచ్చేటువంటి దమ్ము లేదా మీకు? మీకు దమ్ము లేదా 20,000 వేకెన్సీస్ ఇవ్వడానికి? మీరే చెప్పారు కదా జీవో 46ను రద్దు చేస్తామని చెప్పేసి మొత్తం గల్లీలు తిరిగి చెప్పారు కదా అప్పుడు. మరి ఇదే విధంగా నియంత పోకడ కనుక మీ లోపల ఉంటే రాబోయే టైం లోపల మీరు అనుకుంటున్నారు కావచ్చు మాకేం కాదు, మాకు మంచి మెజారిటీ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కావచ్చు. సమీప భవిష్యత్తు లోపల మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, కంప్లీట్ యావత్ తెలంగాణ నిరుద్యోగ పక్షాన మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ వేదిక నుంచి 6 నెలల లోపల 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరగబోతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి 15 లక్షల మంది కాదు, బయట ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్స్, డిఎస్సి, ఏడబ్ల్ఈ మొత్తం 50 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులు అంటే 50 లక్షల కుటుంబాలు. అవన్నీ రేపు మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల గుండు సున్నా పెట్టి మిమ్మల్ని రోడ్డు పైన నిలబెట్టకపోతే మేము మళ్ళీ చెప్తున్న వార్నింగ్ ఇస్తానం, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా బేషరతుగా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో వెనక్కి తీసుకోండి. ప్రెస్ నోటును వెనక్కి తీసుకోండి. మళ్ళీ 19,000 వేకెన్సీస్తో రోస్టర్ను తయారు చేయండి. డిస్ట్రిక్ట్ వారీగా, జోన్ల వారీగా రోస్టర్ను తయారు చేయండి. 1-2 మంత్స్ లేట్ అయినా పర్లేదు, 4-5 నెలలు లేట్ అయినా పర్లేదు, కానీ 19,000 వేకెన్సీస్ మీరు కొత్త రోస్టర్తో ఇవ్వాల్సిందే, కొత్త రోస్టర్తో ఇవ్వాల్సిందే. ఎస్, మీరు జీవో 31 ఇచ్చారు కదా గతంలో. జీవో 31 ఏం చెప్తుంది? గతం లోపల పెంచినటువంటి ఇప్పుడు ఏదైతే మీరు జీవో 87 ఇవ్వడం జరిగిందో దానికి 87 దానికి 2 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇస్తూ 31 జీవో ఇచ్చారు మీరు. మరి 31 జీవో మీరు ఇచ్చారు కదా, ఒక నోటిఫికేషన్ ఇచ్చిర్రా? మీరు జీవోలు ఇస్తారు కానీ నోటిఫికేషన్లు మీరు ఇయ్యరు. మళ్ళీ దానికి ఎక్స్పైర్ అయిన తర్వాత కొత్త జీవో ఇస్తారు, 2 ఏళ్ళు తగ్గిస్తారు. 2 ఏళ్ళు తగ్గించడం వల్ల వీళ్ళు కామన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కాదు, యూనిఫామ్ పోస్టులు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వీళ్ళు. యూనిఫామ్ పోస్టులకు ఒక డెఫినిట్ అండ్ పర్టికులర్ ఏజ్ ఉంటుంది. మరి ఆ ఏజ్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీరు 31 రద్దు చేసి 87 ఇచ్చి 2 ఏళ్ళు తగ్గిస్తే వీళ్ళు ఏం కావాలి? నిన్న ఇక్కడ మీరు ఏదైతే ఇండ్రిన్ డబ్బాలు దాగి సావండి అని చెప్పేసి మీరు చెప్పినటువంటి మాటలకు నిరసనగా దిల్సుఖ్ నగర్ మొత్తం యావత్ తెలంగాణ దిల్సుఖ్ నగర్ నిరుద్యోగ సమాజం రోడ్లెక్కి మీ పైన పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వీళ్ళని బయటనే అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళాం మేమందరం వెళ్తే అక్కడ ఒక అమ్మాయి, నాగలక్ష్మి, ఐ థింక్ దట్స్, ఒక అమ్మాయి కలిసి ఏడుస్తుంది రోడ్డు మీద. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నువ్వు రోడ్డు మీద అని చెప్పేసి అంటే, సార్ లాస్ట్ నోటిఫికేషన్ 2022 లోపల ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వల్ల
ఒక హాఫ్ మార్కుతో నా ఉద్యోగం మిస్ అయింది, హాఫ్ మార్క్. మరి 2 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 సంవత్సరాల జీవో గనక ఈ ప్రభుత్వం ఎక్స్టెండ్ చేస్తే, లేదా 31 జీవో గనక ఎక్స్టెండ్ చేస్తే నాకు అవకాశం వస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది, నాకు ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను కసితో పట్టుదలతో తప్పనిసరిగా ఈసారి ఉద్యోగం కొట్టాలి అని చెప్పేసి వచ్చి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. ఆ 31 జీవో కూడా రద్దు చేసిర్రు. 31 జీవో ఉన్నంతకాలం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 87వ జీవో తెచ్చిర్రు. దానివల్ల నేను 6 నెలల వయసుతో నా ఏజ్ మొత్తం పోతుంది సార్, నాకు అర్హత పోతుంది అని చెప్పేసి రోడ్డు పైన ఏడుస్తుంది. ఈ ఏడుపులు నీకు అర్థం కావట్లేదా రేవంత్ రెడ్డి? గతం నుంచి చెప్తా ఉన్నాం, మీరు వీళ్ళతో మాట్లాడండి, చర్చలకు పిలవండి అని చెప్పేసి. చర్చలకు పిలిస్తే ఎందుకు భయం మీకు? ఏదైనా దేనికైనా సొల్యూషన్ ఒక ప్రాపర్ కన్సెన్సస్ ద్వారా వస్తుంది కదా. మరి ఎందుకు పిలవట్లేదు మీరు చర్చలకు పిలవకుండా ఈ మొత్తం కూడా ఒత్తిడితో, బల ప్రయోగంతో, నియంత పోకడతో వీళ్ళను అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిన్న ఇంకొక అబ్బాయి కలిసిండు, సూర్యాపేటకు సంబంధించినటువంటి రంజిత్ అనేటువంటి అబ్బాయి. మీరిచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మీరు మాట చెప్పిర్రో ఆ మాటను విని, ఆ మాటను నమ్మి 15 లక్షల రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని 2 ఏళ్ల నుంచి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుండు. ఏం చెప్తారు ఆయనకు మీరు సమాధానం? అలా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది నాగలక్ష్మి లాంటి వాళ్ళు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రంజిత్ లాంటి వాళ్ళు ఇక్కడ మగ్గుల పడిపోతూ ఉన్నారు దిల్సుఖ్ నగర్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా మీరు ఇదే పోకడ కనుక కనబరిస్తే వాళ్ళందరూ సమీప భవిష్యత్తు లోపల మీ చెంప చెల్లుమనిపించేలా మీకు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు, మీరు తప్పనిసరిగా ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారు అని చెప్పేసి మేము చెప్పుకుంటా ఉన్నాం. బేషరతుగా చివరిసారిగా బేషరతు చెప్తాను, ప్రెస్ నోట్ ఏదైతే మీరు రిలీజ్ చేయడం జరిగిందో వెనక్కి తీసుకొని 19,000తో మళ్ళీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే గతం లోపల 31 జీవో ఇచ్చారో మళ్ళీ 87ను రద్దు చేసి 2 ఏళ్ళు పెంచుతూ మీరు తప్పనిసరిగా ఏదైతే ఆ ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించినటువంటి కొత్త జీవోను ఇవ్వాలి. అదేవిధంగా జీవో 46ను రద్దు చేస్తారని చెప్పేసి మీరు ఏ మాటనైతే ఎలక్షన్ల టైంలో చెప్పిర్రో ఆ జీవో 46ను రద్దు చేసి తప్పనిసరిగా వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళ సాధక బాధకాలు విని మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా యావత్ నిరుద్యోగ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరగా 1 నిమిషం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. యావత్ తెలంగాణ తల్లిదండ్రుల సమాజానికి, పౌర సమాజానికి సవినయంగా గుండె లోతుల్లో నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్న అందరికి కూడా, మనము ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎవరికి ఓట్లు వేసి మనం ఎవరిని గెలిపించి ఎవరి పాలన మనం చూస్తున్నాం. చాలా మీటింగ్స్ లోపల చాలా పెద్ద పెద్ద స్కాలర్స్ చెప్తూ ఉంటారు చదువు చాలా ముఖ్యము అని చెప్పేసి. ఒక చదువుకున్నటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఉంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా సాహసోపేతంగా, చాలా తెలివైనవిగా, అది ఫ్యూచర్ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటాయి. కానీ ఒక చదువు రాని దద్దమ్మ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీరు స్కూళ్ళను మూత పెడతారట. ఎవరిచ్చారే నీకు హక్కు? ఎవరిచ్చిర్రు? గవర్నమెంట్ స్కూళ్ళ లోపల ఎవరు చదువుకుంటారు? పేద పిల్లలు చదువుకుంటారు. అవి మూత పెడతా అంటావు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏడుస్తారు నా దగ్గర అంటావు. అదేవిధంగా మీ అధికారుల చేత ఇట్లా ప్రెస్ నోట్లు రాపిస్తావు ఇట్లా మీ అధికారుల చేత. అంటే పిల్లల్ని భయపెట్టడానికి వీళ్ళు ఉద్యమ పంతా బాట పట్టకుండా నిరోధించడానికి, అణచివేయడానికి, ఉక్కుపాదం మోపడానికి మీ అధికారుల చేత ఇట్లా పేడ్ న్యూస్లు రాపిస్తావు. అంటే పిల్లలు రోడ్లెక్కితే కేసులైతే ఉద్యోగాలు రావు అని చెప్పేసి నువ్వు భయపెట్టే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నేను చెప్తున్న ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 50 లక్షల మంది నిరుద్యోగ సమాజం చూస్తున్నది నీ యొక్క వింత విచిత్రమైనటువంటి చేష్టలను, గమనిస్తుంది తెలంగాణ సమాజం మీ చేష్టలను. తప్పనిసరిగా వాటికి సరైన రీతిలో సరైన సమయం లోపల
బుద్ధి తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మరొకసారి యావత్ తెలంగాణ పౌర సమాజాన్ని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తూ వీళ్ళ యొక్క ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా మనస్సు పెట్టి మీ వైపు నుంచి కూడా కొంత సపోర్ట్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది భవిష్యత్తు లోపల. ఈ డిసిషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ వర్ది డిసిషన్. ఇది చాలా దారుణమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ యావత్ తెలంగాణ సమాజం లోపల ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మీ క్యాడర్కు పిలుపు ఇవ్వండి. మొత్తం తెలంగాణ సమాజం బంద్కు పిలుపునివ్వండి దీనికి నిరసనగా. ఒకవేళ మీరు కనుక బంద్కు పిలుపునివ్వకపోతే గతం లోపల ఏ ప్రభుత్వానికైతే పట్టినటువంటి గతి భవిష్యత్తు లోపల మిగతా పార్టీలకు కూడా పడుతుంది అని చెప్పేసి నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ సమాజం మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నది.